ప్రశాంతమైన అట్మాస్ఫియర్‌తో వెలిసిన శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం అండి. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయం ఎంట్రన్స్ వద్దే మనకు అద్భుతమైన రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయం వెలుపలే మనకు విఘ్నేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. ఎదురుగా నందీశ్వర వారు దర్శనమిస్తారు. ముందుకు వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం పైభాగంలో శిల్పకళ, 4 దిక్కుల వైపు కనిపించే గోపురాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఈ విశాలమైన టెంపుల్ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం పౌర్ణమి, శివరాత్రి, పర్వదినాలలో భక్తులతో నిండిపోతుందంట. ఇక నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కూడా నవగ్రహాల వద్ద నిత్యం పూజ జరుగుతూనే ఉంటుందంటండి. ధ్వజస్తంభం దాటిని లోపలికి వెళ్తూనే మనకు ముందుగా కనిపించేది విఘ్నేశ్వర స్వామి. ఆ తర్వాత ఈ క్షేత్రం క్షేత్రపాలకుడైన సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కూడా మనకు దర్శనమిస్తుంది. అనంతరం స్వయంభూగా వెలిసిన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దివ్య లింగ దర్శనం భక్తులనైతే ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత పక్కనే పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం.